ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి ఎండగట్టే విధంగా ఆధారాలతో సహా స్పష్టమైన ప్రశ్నలు ప్రభుత్వానికి పైన లేవనెత్తుతూ ఏ కార్యక్రమాలైనా సరే నీతి నిజాయితీ ఉండాలి, అంతిమంగా ఈ పథకాలు ప్రజలకు ఉపయోగపడాలని అనేక సందర్భాల్లో మేము ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని, వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం. పాల వెల్లువ అనే పథకం అది పాల వెల్లువ కాదు, పాపాల వెల్లువ అని సంఖ్యతో సహా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 6, 2020లో ప్రకటించారో దానికి భిన్నంగా శాసనసభలో ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు మంత్రులు దానికి ఇచ్చిన సమాధానాలు శాసనసభలో జరిగిన చర్చల్లో భాగంగా సంఖ్యలో వ్యత్యాసం ప్రశ్నించి మీరు చేపట్టబోయే ఈ పథకం ద్వారా 22 లక్షల పాల లీటర్లు ప్రతిరోజు ఈ రాష్ట్రంలో మేము మహిళలకి సాధికారత కోసం అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ప్రగల్భాలు పలికారు. పాల వెలువ 1, పాల వెలువ 2, ఇవాళ పాల వెలువ 3, పాపాల వెలువ. నవంబర్ 2వ తారీఖున ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నేను చెప్పిన తర్వాత మంత్రి గారు నిన్న స్పందించారు. అసలు మంత్రి గారిని అడిగిన ప్రశ్నలు ఏంటి? మేము ఎందుకు మీ ప్రభుత్వంలో మంత్రులే శాసనసభలో ఒకే రోజు తేడాలో సంఖ్య ఎందుకు మారింది? మీరెందుకు దీని గురించి స్పందించడానికి ఇంత టైం పట్టింది మీకు? మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి గురించి మహిళలకి ప్రత్యేకంగా మా అక్కలు, మా చెల్లెలు అని చెప్పిన మహిళలకి మోసం చేసినప్పుడు 14,500 కోట్ల రూపాయలు వీళ్ళకి అందించాల్సిన ఆర్థిక సాధికారతని పూర్తిగా వీళ్ళు నష్టం కలిగించారు. దాన్ని మేము ప్రశ్నించాం. కానీ మంత్రి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో ఉన్న డైరీల పరిస్థితి, చిత్తూరు జిల్లాలో ఏం జరిగింది, సంఘం డైరీలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, చివరికి ఎవరికి హాఫ్ నాలెడ్జ్ ఉందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. నన్ను కూడా ప్రశ్నించారు ఆయన. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పింది, నిజంగానే మీరు ఈ విధంగా ఇన్ని పశువులు కొనుంటే ఎందుకు పాల ఉత్పత్తి పెరగలేదు రాష్ట్రంలో? ఇంతమంది మహిళామణులకి మీరు పాడి పశువులు అందజేశామని చెప్తున్నారు, 75,000 రూపాయల చొప్పున. క్షేత్రస్థాయిలో మీరు పదండి, ఏ మండలమైనా ఏ గ్రామమైనా తీసుకోండి. జనసేన పార్టీ నుంచి మేము అందరం వస్తాం. లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ బయట పెట్టండి మీలో ధైర్యం ఉంటే. దాన్ని పూర్తిగా దాటివేసి అమూల్ డైరీ వల్ల అద్భుతంగా ఈ రోజున 87 రూపాయలు ఇస్తున్నారు. మేము క్యాలిక్యులేట్ చేసింది 65 రూపాయలే. 87 వస్తుంటే ఇంకా చాలా అపార నష్టం జరిగింది మన మహిళలకి. మోసం చేశారు మీరు. 5,60,000 పాడి పశువులు మహిళలకి మేము ఆదుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా అని చెప్పే మంత్రి నిన్న సమాధానంలో 22 లక్షల లీటర్ల గురించి మాట్లాడడం లేదు. అమూల్ డైరీకి ఈ రోజున 2,73,000 లీటర్లు పాలు సేకరణ జరుగుతోంది ప్రభుత్వం నుంచి అని చెప్తున్నారు. ఇక్కడే దొరికిపోయారు కదా మీరు. మీరు నిజంగానే ఆ విధంగా అన్ని పశువులు కొనుంటే అది సాధ్యమయ్యే పని కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను చెప్పాను, 4 సంవత్సరాలు కష్టపడితే హర్యానా నుంచి, గుజరాత్ నుంచి, బీహార్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొనుక్కోవచ్చని వెసులుబాటు కల్పించినా కూడా 50,000 దాటలేదా సంఖ్య? ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు? ఎక్కడ పోయినాయి ఈ డబ్బులు? మార్చి 24, 2022లో ఇదే మంత్రి గారు ప్రకటించి 3,92,911 పాడి పశువులు కొన్నామని చెప్పారు. మీరు నిజంగానే అది కొనుంటే మరి ఈ పాటికి అసలు మన పాల ఉత్పత్తి ఎంత ఉండేది? అసలు ఎస్ఎల్బీసీలో జరగలేదన్నారు మంత్రి గారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి గారు, చదివారా మీరు అసలు ఎస్ఎల్బీసీని? ఎస్ఎల్బీసీ అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్లో మినిట్స్ మీరు చదివారా? 9 పేజీల నివేదిక మొన్న మీకు తాడేపల్లిలో ఇవ్వలేదేమో పాపం. మీకు తెలీదు, ముఖ్యమంత్రి గారు తెలియదు దీని గురించి. మరి ఎవరు దీంట్లో బాధ్యులు? ఎవరు చేశారు ఈ పొరపాటు? ఇదే ఎస్ఎల్బీసీ రిపోర్ట్లో 3వ పేజీలో చాలా స్పష్టంగా మీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక, రీసైక్లింగ్ ఆఫ్ యానిమల్స్